V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. విశాఖ వన్ టౌన్ గోశాల హాస్పిటల్ కనకమహాలక్ష్మి టెంపుల్ ఎదురుగా ఉన్న కోదండ సీతారామ స్వామి దేవాలయంలో ఈరోజు నూతన కార్యవర్గ మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. లక్ష్మి అడ్వకేట్ విశాఖపట్నం 92లో ఎన్రోల్ అయ్యానండి. నేను సిన్స్ 35 ఇయర్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మా ఫాదర్ దిగుమర్తి నరసింహారావు గారు, అమ్మ దిగుమర్తి లలిత గారు చాలా స్పిరిచువల్గా ఉండేవారు. అమ్మ ఎప్పుడు రోజు లలితా సహస్రనామం పారాయణ చేసి రోజు మాకు కూర్చోపెట్టి పారాయణ నేర్పారు. ఆల్మోస్ట్ మాకు 10 ఇయర్స్ వచ్చేటప్పటికి లింగాష్టకం, లలితా సహస్రనామం అన్నీ మాకు వచ్చాయండి. నాకు ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అయినా సరే నాన్న బాగా ఎంకరేజ్ చేసి స్పిరిచువల్గాను పబ్లిక్లో ఎలా ఉండాలి అనేది కూడా నేర్పి ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ లా చేయించి ఎంఎల్ చేయించి మేము ముగ్గురు సిస్టర్స్ ఒక బ్రదరు ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ అండి. ఇది కోదండ రామాలయానికి నన్ను ట్రస్టీగా వేయడం అనేది పూర్వజన్మ చేసుకున్న సుకృతం. కనకమహాలక్ష్మి గుడికి వచ్చినప్పుడల్లా మా నాన్నగారు ఈ కోదండ రామాలయానికి వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయడం ఆయన స్వర్గంలోంచి నాకు ఇచ్చినటువంటిది ఒక కానుక అనమాట. తప్పకుండా నేను స్వామికి నేను చేయగలిగినటువంటిది ఆయనకి నేను ఎంత చేయగలను అంతా చేస్తాను తప్పకుండాను. ఈ టెంపుల్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే ఇది సాలిగ్రామంలో ఉండేటువంటి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ స్వామి వారును ఎదురుగుండా ఆంజనేయులు వారునండి. ఇది 500 సంవత్సరాల నాటి క్రితం అంకితం వారు ఏవియన్ కాలేజీ వారు అంకితం వారు దీనికి చైర్మన్స్ వాళ్లే కట్టారు. ఇది రాను రాను ఎండోమెంట్స్ వాళ్ళు తీసుకోవటం అయినా సరే చైర్మన్ గా అంకితం వాళ్లే ఉన్నారండి. అటువంటి మంచి ప్రశస్యమైన టెంపుల్లో నన్ను ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వేసినటువంటి పెద్దలకి అందరికి, మా నాన్నగారు మా అమ్మగారు దీవెనలకి, పబ్లిక్ కి, మీడియాకి అందరికి కూడా. నా పేరు దిగుమర్తి ఉదయ్ కుమార్. మా నాన్నగారి పేరు దిగుమర్తి నరసింహారావు, మా అమ్మగారి పేరు దిగుమర్తి లలిత. ఈవిడ మా అక్క దిగుమర్తి ఉమారాజ్య లక్ష్మి అడ్వకేట్. వైజాగ్ బార్ అసోసియేషన్ లో గత 30 ఏళ్ల బట్టి ఈవిడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈవిడికి బాగా దైవభక్తి చాలా ఎక్కువ అనమాట. ఆ భక్తిని కన్సిడర్ చేసి ఈ కోదండ రామాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్ కింద ఇవ్వడం అన్నది మాకు ఎన్నో జన్మల్లో చేసుకున్న, మా పెద్దలు కూడా చేసుకున్న పుణ్యఫలం వల్ల ఇలా మాకు ఈ అవకాశం అన్నది దొరికింది. ఈ అవకాశంలో మేము ఏంటి అంటే వస్త్రాలు, అక్కగారే వస్త్రాలు అవి ఇచ్చారు. మొత్తం ఈ రోజుకి కాకుండా ప్రసాద వితరణ కూడా మేము చేస్తున్నాము. అక్కగారు మాట్లాడతారండి.